130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపడంతో కథ సుఖాంతం ఏం కాలే కానీ సస్యశంగా మిగిలింది. ఎందుకంటే బిల్లులో ఏముంది, ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటి, ప్రతిపక్షాల అభ్యంతరాలు ఏమిటి, ఈ రెండు విషయాలు మాట్లాడుకుందాం. మొట్టమొదటి బిల్లులో ఏముంది అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, రాష్ట్ర కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక 5 సంవత్సరాల కంటే పైన శిక్ష పడే కేసుల్లో నేరారోపణ ఎదుర్కొని 30 రోజులు పైగా 30 రోజులు కనీసం 30 రోజులు జైల్లో ఉంటే, జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అప్పుడు 31 రోజు ఆటోమేటిక్గా వారి పదవి పోతుంది. అది ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర రాష్ట్ర మంత్రులు కానీ. ఇది ఆ బిల్లులో ఉన్న సారాంశం. అంటే నేర రాజకీయాల నుంచి అత్యున్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు మంత్రులు కానీ వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కిందకి వస్తారు కనుక నేను న్యాయవాదిగా చెప్తున్నాను, పబ్లిక్ సర్వెంట్స్ కిందకి వచ్చే వీళ్ళందరూ కూడా జైలుకు పోతే పదవి పోవాలి. మామూలుగా ఇప్పుడు మీరు చూడండి, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే పబ్లిక్ సర్వెంట్స్ అంటారు, వాళ్ళు అటెండర్ నుంచి మొదలుకొని మిగతా ఎవరైనా ఉన్నతాధికారి వరకు వాళ్ళు కనుక ఇట్లాగే 24 గంటలు లేదా 45 గంటలు కనుక జైల్లో గడిపితే వాళ్ళ పదవి ఆటోమేటిక్గా వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు. సామాన్యుడికో చట్టము, మరి అధికారులకు అట్లాగే చట్టము, అట్లాగే మరి రాజకీయవేత్తలకు కూడా చట్టం ఉండాలి కదా, ఇట్లాంటిది అనే ఒక మాట ట్రూ స్పిరిట్తో ఆలోచన చేస్తే మంచిది అంటున్నాను నేను. సరే, ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి అంటే ట్రూ చట్టం ఏదైతే చేద్దాం అనుకున్నారో అది నేర చరిత్రలకు ఆలవాలం కాకుండా ఉండాలి. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ముఖ్యంగా పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్న రాజకీయ నాయకులు మంచి నైతిక విలువలు కలిగి ఉండడానికి ఇది ఒక మంచి భయం ఉంటుంది. అంటే భక్తి కంటే భయం పెద్దది కదా, ఉండాలనుకుంటున్నారు, మంచిది. ఈ చట్టంలో నెల రోజులే అన్నారు కనుక దీని మీద దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేతిలో 2 ఆయుధాలు ఉన్నాయి, సిబిఐ అట్లాగే ఈడీ. ఈ రెండింటిని ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు ఉన్న చోట, ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద ఇట్లాంటి కేసులు ఎక్కించి నెల రోజులకు పైగా జైలుకు పంపిస్తారు. 31 రోజు ఆటోమేటిక్గా పదవులు తీసేస్తారు. ముఖ్యమంత్రుల మీద మెడ మీద కత్తి వేలాడేయడానికి ఇట్లాంటి చట్టం వస్తుంది, ఈ చట్టం తీసుకొస్తున్నారు. ట్రూ స్పిరిట్ లేదు, దీనిలో కుట్రపూరిత సిద్ధాంతం ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాళ్ళు భయపడ్డ దాని నిజం ఉంది. కానీ నా లాజిక్ ఏంటంటే ప్రధానమంత్రికి చేర్చకపోతే కొంత లాజిక్ ఉండేది, అంటే తన వరకు వస్తే పర్వాలేదు మీరు మినహాయించుకున్నారు, మంత్రులకు ముఖ్యమంత్రులకు అంటే వేరుకుంటుండేది. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ప్రధానమంత్రి కూడా చేర్చింది. కానీ ప్రధానమంత్రి మీద జరుగుతుందా జరగదా ఇవన్నీ వేరు, కానీ చేర్చుకున్నారు. రెండోది, కేంద్ర ప్రభుత్వాలు అని శాశ్వతంగా, ప్రభుత్వం శాశ్వతం కానీ పార్టీలు శాశ్వతం కాదు కదా. మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళ తర్వాత, 75 ఏళ్ళ స్వాతంత్రంలో మొన్న 15 జరుపుకున్నాం. ఈ 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 55-56 ఏళ్ళు పరిపాలించింది. దాదాపుగా బీజేపీ 11 ఏళ్ళు అయితే, అంతకుముందు ఒక 5 ఏళ్ళు వాజ్పేయి, అంతకుముందు జనతా ప్రభుత్వం లేకుంటే సంకీర్ణ ప్రభుత్వాలు చూసుకున్నా 20 ఏళ్ళకి మించి పరిపాలించలేదు. 60-20 అనుకుందాం కొద్దిసేపటికి. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, 20 ఏళ్ళు ప్రతిపక్షాలు పరిపాలించినాయి. అటువంటి అప్పుడు మోడీ శాశ్వతం కాదు, ఒకనాడు ఇందిరాగాంధీ శాశ్వతం కాదని నేను అప్పుడే రాశాను. ఇందిరా అంటే అప్పుడే ఒక వ్యాసం రాశాను. ప్రజలు ఉంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మనుషులు ఉంటారు, సమాజం ఉంటుంది, వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీలు కూడా శాశ్వతం కాదు. అటువంటి అప్పుడు ఈ అనుమానం ఎందుకు అని ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాను నేను. ఒకటి, చట్టం మంచిదైనప్పుడు దీన్ని ఉపయోగపడే ఏదైనా తప్పు జరుగుద్ది అనుకుంటే, కత్తి కూరగాయలు కోయడానికి పనికొస్తుంది, మనుషులను చంపడానికి మెడకాయలు కోయడానికి పనికొస్తుంది. కత్తి తప్పు కాదు కదా, కోసేవాడు తప్పు. చట్టం మంచిదైనప్పుడు దాన్ని ఉపయోగించే పద్ధతిలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నప్పుడు వాటి గురించి మాట్లాడదాం. అవకతవకలు జరగకుండా ఏం చేస్తే బాగుంటుందని. అందుకని చట్టాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇట్లాంటి విజ్ఞులు చాలామంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. వాళ్లకు నా సలహా సూచనలు ఏంటంటే, ఇందులో అనవసరంగా అనుమానాల ప్రాతిపదిక మీద ఈ చట్టాన్ని పూర్తిగా గుడ్డిగా వ్యతిరేకించకండి. ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ నేనేమంటున్నానంటే, నెల రోజులు అనేది చాలా తక్కువ కాలం. దీనికి కారణం ఏంటంటే, గతంలో చాలామంది ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళినప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమాస్తులు సంపాదించుకోవడమో, రకరకాల కేసు స్కామ్లలో పోయినారు. అప్పుడు పదవులు విడిచిపెట్టిండ్రు చాలామంది నైతికంగా. జయలలిత అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు రాజీనామా చేసి వేరే వాళ్ళని పెట్టారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన భార్యను పెట్టిండు, జయలలిత 12 సెలవులను పెట్టింది. అట్లా జైల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేసింది.
కానీ అరవింద్ కేజ్రీవాల్ నుంచే కొత్త వరవడి మొదలైంది. దానికి విరుగుడు కానీ చట్టం తెచ్చారని నేను అనుకుంటున్నాను. అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసేదాకా పదవిని పట్టుకుని వేలాడండి. ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియదులే అని చెప్పి అన్నట్టు చూరు పట్టుకుని వేలాడిండి అంటున్నాడు. దాంతో ఇప్పుడు ఇటువంటి పరిహారంగా ఈ చట్టం తెచ్చాను అనుకుంటున్నాను. ఈ చట్టంలో జేపీసీకి నేను ఒక 3-4 సలహా సూచన చేస్తున్నాను. ఈ 30 రోజులు అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఈడీ మనకు సిబిఐ కనుక కేసులు పెట్టదలుచుకుంటే 5 ఏళ్లకు పైగానే ఉంటాయి. వాళ్ళు పెట్టే కేసులు అంటే 5 ఏళ్లకు పైగా ఉంటాయి శిక్ష పడేటి. కనుక దానిలో 3 నెలలన్న నెల బదులు 3 నెలలు అని ఒకటి పెట్టడం. రెండోది ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా ఇందులో చేర్చాలి అంటున్నాడు. వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్ కిందకి వస్తారు కనుక వాళ్ళని కూడా చేర్చడం. మూడోది ఏంటంటే కనీసం 5 ఏళ్ళు బదులు కనీసం 7 ఏళ్ల కంటే శిక్ష పడే కేసులలో అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే 7 ఏళ్ల పైన హీనియస్ క్రైమ్స్ అంటారు. అంటే రాబరీ, డెకాయిటీ, హత్య ప్రయత్నము ఇట్లాంటివన్నీ దాని కిందకి వస్తాయి. రేపు కనుక ఇట్లాంటి 7 ఏళ్ళు పైబడే శిక్షలు ఇప్పుడు యాక్చువల్గా 7 ఏళ్ల కన్నా లోపు అన్నిటి కూడా సమన్స్ జారీ చేయాల్సి వస్తుంది. లేకపోతే మన అరెస్ట్ చేసి జైలు పంపాల్సిన అవసరం ఉండదు. కనుక అట్లా 7 ఏళ్లకు పైబడే కేసులలో శిక్ష పడే కేసులలో దీన్ని పరిమితం చేస్తే ఈ 3 మార్పులు 7 ఏళ్లకు పైబడే 5 ఏళ్ల బదులు ఎంపీలు ఎమ్మెల్యేని చేర్చాలి. నెల బదులు 3 నెలలైనా కనీసం దానికి పెడితే అప్పుడు కొంత ఈ చట్టం దుర్వినియోగ అవకాశం తక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. అందుకని చట్టం తప్పు కాదు, చట్టం ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు తప్పు జరిగితే దాన్ని పరిహరించడానికి చట్టాలు ఉన్నాయి కదా అంటున్నాను నేను. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు ఏమన్నారంటే రాజ్యాంగం అనే గుడిని కట్టుకున్నాం, దేవతను ప్రతిష్ఠించేలోగా దయ్యాలు వచ్చి కూర్చుంటే ఏం చేయలేమన్నారు. ఇంకోటి ఈ రాజ్యాంగం అద్భుతమైంది. ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే శక్తులు తప్పు చేస్తే చెప్పలేం కానీ రాజ్యాంగంలో తప్పు లేదన్నారు. అట్లాగే ఏదైతే ఈ ప్రజాప్రతినిధుల నైతిక ప్రవర్తన నియంత్రించే ఈ బిల్లు ఏదైతుందో దాన్ని స్వాగతిస్తూ ట్రూ స్పిరిట్తో దీన్ని అమలు చేస్తే మంచి చట్టం కాబోతుంది. కనుక జేపీసీ కూడా దీన్ని నేను చెప్పిన పరిగణలోకి తీసుకొని కొన్ని అంశాలు తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన సూచనలు నేను ఒక అడ్వకేట్గా కొన్ని సూచనలు చేస్తున్నాను. ఇది జేపీసీ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. అందుకనే చట్టం తన పని దాన్ని చేసుకుపోవాలి. చట్టం ఎవరికి చుట్టం కావద్దు, కానీ చుట్టం అవుతుంది. కనుక ఈ అక్రమంగా ఈ చట్టం వాడకుండా కొన్ని నిబంధనలు కూడా దీనికి వ్యతిరేకంగా కొన్ని నిబంధనలు కూడా చేర్చాలి. అప్పుడు కొంత చట్టం దుర్వినియోగం కాకుండా ఉంటుందని నా ఉద్దేశం.